కామన్‌గా భుజం కీలు జరిగింది, డిస్లొకేట్ అయింది అంటుంటారు. అసలెందుకు జరుగుతుంది? మన బాడీలో ఎన్ని రకాల జాయింట్స్ ఉంటాయి? హాయ్! ఐయామ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్, నంద్యాల. ఫస్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. పేరుకు తగ్గట్టుగానే సాకెట్ అంటే గిన్నె, బాల్ బంతి ఉంటాయి. ఈ బాల్ సాకెట్‌లో అన్ని డైరెక్షన్స్‌లో ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి ఈ జాయింట్‌కి మ్యాక్సిమం మొబిలిటీ ఉంటుంది. షోల్డర్ జాయింట్, తుంటికీలు, హిప్ జాయింట్ ఈ రకానికే చెందుతాయి. తుంటికీల్లో ఈ గిన్నె చాలా డీప్‌గా ఉంటుంది. కానీ షోల్డర్‌లో మాత్రం ఈ సాకెట్ షాలోగా ఒక టీ కప్ సాసర్ లాగా ఉంటుంది. అందుకే మూమెంట్స్ ఎక్కువుంటాయి. అట్ ది సేమ్ టైమ్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువవుతుంది. ఈ కారణంగానే మిగతా జాయింట్స్‌తో పోలిస్తే షోల్డర్‌లో డిస్లొకేషన్స్ అనేటివి ఎక్కువ. బాడీలోని మరిన్ని జాయింట్స్ గురించి నెక్స్ట్ రీల్‌లో తెలుసుకుందాం. షోల్డర్ డిస్లొకేషన్ అయిన వాళ్ళకు, ఇంకా స్పోర్ట్స్, హెవీ వర్క్ చేస్తూ డిస్లొకేషన్ రిస్క్ ఉన్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి.